ప్రేమ ఒక పవిత్రమైన పదం, కానీ నేటి కాలంలో కొందరు ఉన్మాదులు ఈ పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. ప్రేమిస్తున్నానని వెంటపడడం, కుదరదు అంటే ప్రాణాలు తీయడం కామన్ అయిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను ఒక కిరాతకుడు బలి తీసుకున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేటలో జరిగిన ఈ దారుణం వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పడవాల్సిందే. అసలు కీర్తన ఏం పాపం చేసింది? తనను పెళ్లి చేసుకోవాలని వేధించిన ఆ మృగం ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారు? చనిపోయే ముందు కీర్తన తన తండ్రికి చెప్పిన ఆ చివరి మాటలేంటి? ఆ శోకసంద్రం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఇప్పుడు మీకోసం. కడప జిల్లా కాజీపేట మండలం అగ్రహారం గ్రామం. ఒక్కసారిగా ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. కారణం అక్కడ జరిగిన ఒక పాశవిక హత్య. శ్రీనివాసులు, నాగమునెంబ దంపతుల కుమార్తె కీర్తన ఇంటర్ పూర్తి చేసి ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటోంది. కానీ ఆమె అందమే ఆమెకు శాపమైంది. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆమెను వన్ సైడ్ లవ్ పేరుతో టార్గెట్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని కీర్తనపై తీవ్రమైన ప్రెజర్ పెట్టాడు. అయితే చదువుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కీర్తన అతని అరాచకాలను నిరంతరం ఎదురిస్తూనే వచ్చింది. పెళ్లి ప్రపోజల్ను కరాఖండిగా తిరస్కరించింది. అదే ఆ ఉన్మాదిలో కక్షను పెంచింది. తన ప్రేమను కాదన్న కీర్తనం ఈ లోకంలోనే ఉండనివ్వకూడదని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి కీర్తనపై అటాక్ చేయడానికి పదునైన కత్తితో సిద్ధమయ్యాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో కీర్తన తన ప్రాణాల కోసం ఎంతగా పోరాడిందో ఊహిస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఇంటి గడప దాటి వచ్చిన వెంకటేష్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కీర్తన నో చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశలో ఆ మృగం తన దగ్గరున్న కత్తితో కీర్తన గొంతును కర్కశంగా కోశాడు. గొంతు నుంచి రక్తం చిమ్ముతున్నా కనికరం లేకుండా అక్కడుంచి పారిపోయాడు. విషయం తెలిసి తండ్రి శ్రీనివాసులు పరుగున ఇంటికి వచ్చేసరికి కీర్తన రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. కూతుర్ని ఆ స్థితిలో చూసి ఆ తండ్రి గుండె పగిలిపోయింది. కొన ఊపిరితో ఉన్న బిడ్డను తన చేతుల్లోనే మోస్తూ కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు. దారి పొడవునా ఆ తండ్రి పడ్డ ఆవేదన వర్ణనాతీతం. ఆ చివరి క్షణాల్లో కీర్తన తన తండ్రికి వెంకటేష్, ప్రవీణ్ అనే పేర్లు చెప్పింది. ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించినా శ్వాస సహకరించలేదు. చెన్నూరు దగ్గరికి వచ్చేసరికి కీర్తన ఆ తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచింది. మార్చురీ దగ్గర తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు నేషనల్ హైవేపై బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు లాఠీచార్జి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేను మా పెద్ద కొడుకు వ్యాపారానికి పోయినాం. 10 నుంచి ఇంట్లో బయటకు వెళ్ళాం. వచ్చే కొద్ది 11-15 అయింది. వచ్చే కొద్ది గొంతు కోసి వచ్చినారు. అంటే వాడే అంటే కాదు, ఇంతకుముందు ఆ పిల్లోడే మీ అమ్మాయి ఎరవాళ్ళకు పిత్తల బాటలు పంపుతుంది అది ఇది అని అంటున్నాడు. ఏమి రా అంటే పంపిస్తాను, అది నా అక్కడ ఫోటోలు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు వదిలే, మా అమ్మని మేము చూసుకుంటాం అది చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ వినడం ఏమన్నా పేరు చెప్పింది. మా అమ్మి వచ్చినాం, వచ్చే కొద్ది గొంతు వచ్చి అడిగినాం. ఎవరంటే కొట్టాలు వెంకటేష్, పవీను అనేది. పవీను అయితే మాకు ఎవరో తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. కొట్టాలు అనింది కాబట్టి గుర్తు ఖచ్చితంగా వాడే. అయితే మాకేం తెలియదు సార్, మాకు ఎందుకు వచ్చింది తెలియదు. ఇక ఊరితో మేము గొడవలు పడలేదు సార్. ఒక నిండు ప్రాణం బలయింది. ఒక కుటుంబం రోడ్డున పడింది. ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు, ఎదుటివారి ఇష్టాన్ని గౌరవించడం అని తెలుసుకోలేని ఇలాంటి ఉన్మాదులు సమాజానికి ఒక క్యాన్సర్ లాంటి వారు. పోలీసుల విచారణను వేగవంతం చేశారు. నిందితుడు ఎంతటి వాడైనా సరే చట్టం ముందు తల వంచాల్సిందే. తల్లిదండ్రులారా, మీ పిల్లల ప్రవర్తనను, వారు వేధిస్తున్న వారిని వివరాలు ఎప్పటికప్పుడు గమనించండి. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. అప్పుడే ఇలాంటి ఘోర కలిని అడ్డుకోగలం. కీర్తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు.